ఇజ్రాయెల్ని అమెరికా ఇక వదిలేసిందా? ఎందుకంటే తాజాగా యుఎస్ హౌతీ అటాక్స్కి సంబంధించినటువంటి అంశాల మీదన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. జస్ట్ డేస్ ఆఫ్టర్ ద అమెరికన్ మిలిటరీ కండక్టెడ్ ఎయిర్ స్ట్రైక్స్ అగెన్స్ట్ ద హౌతీస్, ద లేటర్ మెయిన్ స్పాన్సర్ Iran announced missile attacks in an Israeli spy headquarters in Iraq. In its first reaction, the Biden administration said that it had tracked the missiles, but they did not strike any of its personnel or facilities. US officials also did not mention Israel in their statement. ఇరాన్ తాజాగా యుద్ధానికి పాల్పడిందని చెప్పుకున్నాం కదా, అందులో సిరియాలో ఉన్నటువంటి ఐఎస్ఐఎస్ స్థావరాలతో పాటుగా ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పక్కకి వెళ్ళి మిస్సైల్స్ పడ్డాయి. దాన్ని లక్ష్యం చేసుకుంటే అవి పక్కకి వెళ్ళి పడ్డాయి. అక్కడే ఉన్నటువంటి మొసాద్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మీద కూడా దాడులు జరిగినాయి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ విషయం మీదన అమెరికా ఓ ప్రకటన చేస్తూ తమ వాళ్ళకి ఏమీ కాలేదు, తమ వ్యవస్థలకు ఏమీ కాలేదన్న ప్రకటన మాత్రమే ఇచ్చింది తప్పించి ఇజ్రాయెల్కి ఇట్లాంటి నష్టం జరిగిందనో ఇట్లాంటి జరిగితే తప్పనేనో చెప్పట్లేదు. అంటే నిదానంగా ఇజ్రాయెల్ పట్లన అమెరికా వైముఖ్యం పెరుగుతుందా, లైక్ ఉక్రెయిన్ విషయంలో ఎట్లయితే పక్కకి వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతుందా చూడాల్సి ఉంది.